ఆప్కి అదాలత్లో స్పోర్ట్స్ మినిస్టర్ సునీల్ దత్ గారి మీదున్న ఆరోపణ. ఈయన పదవిలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ పరిస్థితి ఏమీ బాలేదు. దత్ గారు, మీరు స్పోర్ట్స్ మినిస్టర్ గా పదవి స్వీకరణ చేసిన తర్వాత చెప్పారు, అన్ని విషయాలు చూసుకుంటాను, ఫెడరేషన్ ని ప్రశ్న అడుగుతాను, వాళ్ళని సరైన దారిలోకి తీసుకొస్తానన్నారు. కానీ 3 నెలల తర్వాత మీరు మారిపోయారు. అన్ని ఫెడరేషన్లు అటనోసే, నేను ఏమీ చేయలేనన్నారు. అది అటోనోసే, ఒప్పుకొని తీరాలి. నేను వాళ్ళని కలిసి మాట్లాడా. అదేంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నో ఫెడరేషన్ ప్రోగ్రామ్స్ గురించి చీఫ్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని, ఎందుకంటే గడిచిన 15-30 సంవత్సరాలు ఈ ఫెడరేషన్ ఆ పని మీద ఉంది. అందువల్ల సడన్ గా కొన్ని మార్పులు తీసుకురావడం కష్టం. ఎందుకంటే మనమేం డిక్టేటర్లం కావుగా. నేను చెప్పేదే వేదవాక్కు, నేను చెప్పినట్టు చేయండి అని పంపలేంగా. తర్వాత మీరే అంటారు ఇతను డిక్టేటర్ గా మారిపోయాడు. మీరు డిక్టేటర్ గా మారితే మంచిదనే చెప్తున్నారు. అలాగా. పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఫెడరేషన్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రియరంజన్ రాజ్మున్షి 10 సంవత్సరాలుగా ఫుట్బాల్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నారు. కానీ ఫుట్బాల్లో మన దేశం 144వ స్థానంలో ఉంది. కరెక్ట్. విజయ్ కుమార్ మల్హోత్రా బీజేపీలో పెద్ద నాయకుడు, ఆర్చరీలో లీడర్ గా ఉంటున్నారు. ఇవాల్టి వరకు ఒక్క బాణాన్ని కూడా కొట్టలేదు. అలాగా. జగదీష్ టైట్లర్, ఆయన జూడో ఫెడరేషన్ కి నాయకుడుగా ఉన్నారు. సురేష్ కల్మాడి గారు ఒలింపిక్ అసోసియేషన్ నాయకుడుగా ఉన్నారు. ఆయన అథ్లెటిక్స్ కూడా నాయకుడు. మీరు ఏ స్పోర్ట్స్ ఫెడరేషన్ తీసి చూసినా అక్కడ ఒక రాజకీయ నాయకుడే లీడర్గా ఉంటాడు. సార్, అయితే మీరు నాకు ఒక చిన్న విన్నపం ఇవ్వాలి. అందరూ మినిస్టర్ని ఇక్కడికి రప్పించేలా చేసి వాళ్ళందరితో ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళని పిలిపించి ఎంత ఎంక్వైరీ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదు లేదు, అలా కాదు. మీరైతే నీళ్లు లేని చోట కూడా నీళ్లు రప్పించేయగలరు మీరు. అడగండి. You have, when I say you, mean the people humiliated Dhanraj Pillai, who paid a 4th Olympic. Not very many people have done. What action have you taken? The people who disarmed, the people who made him to sit down. అది నిజమే దత్ గారు. ప్రజలు ధనరాజ్ గారిని ఏడుస్తూ చూస్తుంటే మన మనసు చాలా బాధ కలుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏదో ఒకటి చేయాలి కదా. నాకే సిగ్గుగా ఉంది. అదేంటంటే ఒక అథ్లెట్ అవమానపడితే, అలా ఎవరైనా అథ్లెట్ని అవమానపరిస్తే నేను ఖచ్చితంగా గ్రామానికి వెళ్లేవాడిని కాను. ఆ గ్రామానికి వెళ్లి ఒక్క అథ్లెట్ని నేను కలిశాను. నేను కింద కూర్చొని వాళ్ళాడిన ఒక్కో మ్యాచ్ నేను చూశాను. అన్ని వివరంగా చూశా. అదేంటంటే లండర్ భుక్తి. ఆ మొదటి మ్యాచ్ చూసినప్పుడు నేను కిందే కూర్చున్నాను. కానీ దత్ గారు, నేను రిపోర్ట్ చదవలేదు. మిమ్మల్ని కూడా హ్యూమిలేట్ చేశారని నేను విన్నాను. మీరు ఉండాల్సిన చోటు మెయిన్ కాంప్లెక్స్ నుంచి చాలా దూరంగా ఇచ్చారని విన్నాను. లేదు, నేను అలా ఏ హోటల్లోనూ లేను. అటువంటి కాంప్లెక్స్ నాకు లేదు. అందువల్లే నిజమా అబద్ధమా? లేదు, మేము ఒక్కొక్కరు వేరు వేరే హోటల్స్ లో. అక్కడికి వచ్చిన ప్లేయర్స్ ఏమన్నారంటే, మొట్టమొదటిసారి ఒక మినిస్టర్ వచ్చి ప్లేయర్స్తో పాటు ఫోటో దిగారు, అడిగి మరీ దిగారని చెప్తున్నారు. మొట్టమొదటిసారి ప్లేయర్స్తో ఒక మినిస్టర్ నవ్వుతూ మాట్లాడారని చెప్పారు. వాళ్ళని ఎంకరేజ్ చేశారని చెప్పారు. కరెక్ట్. ఇది నిజమే కదా? అందుకే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేసేది, ప్రజలు నమ్మేది ఏంటంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని. లేదు లేదు, కొంత సమయం కావాలి. అంటే ఒకే రాత్రిలో బిల్డింగ్ ఏం కట్టలేం కదా. ఒక బిల్డింగ్ కట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ఒకే రోజులో ఇది చేసేయండి అంటే ఎలా? ఖచ్చితంగా కుదరదు కదా. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఒలింపిక్స్లో ఉంటూ కొన్ని రోజుల ముందు హాకీ కోచ్ని తీసేశారు. ఇండియన్ కోచ్ బాగా ఆడట్లేదని చెప్పి ఫారిన్ కోచ్ని తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇప్పుడు అదే హాకీ కోచ్కి ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. అంటే ఆ కోచ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేకపోతే బాలేదా? అంటే ఏ బేసిస్లో ఆయనకి అవార్డ్స్ ఇస్తున్నారు? మీరు మంచి ప్రశ్న వేశారు. వెరీ గుడ్. అది గనుక మీరు చూస్తే ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది అది మినిస్టర్ ఇవ్వరు. మినిస్టర్ వెనుకుండే కమిటీ. యాజ్ ఏ మినిస్టర్గా ఈ డెమోక్రసీలో నేనది చెప్పలేను. నిర్ణయం నేను తీసుకుంటే ఇక కమిటీ దేనికి? ఒక కమిటీ అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నా వైపు చూస్తే గనక అదొక రాంగ్ సెలక్షన్ అంట. అది తప్పు మాట. దత్ గారు, మీరు అంత హెల్ప్లెస్ గా ఉంటే చెప్పండి, ప్రజలకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేదు లేదు, నేను హెల్ప్లెస్ అన్నాను. అదేంటంటే ఒక లాజిక్ ఉంటుంది కదా. అదేంటంటే నేను చెప్పేది అన్నిటికీ 2 విషయాలుంటాయి. మొదటిది నేను చెప్పిందే కరెక్ట్ అనడం. అదేంటంటే ఈ అర్జున్ అవార్డు విషయంలో గనక చూస్తే నేనేం చేయలేదు, అది కమిటీ నిర్ణయం. మీకే తెలుసు, నేను గనక కమిటీలో ఇంటర్ఫియర్ అయితే
వాళ్ళు నేను చెప్పింది ఏది కూడా వినరు. అది దత్ గారు కనీసం మీరైనా ఒక మంచి పాలసీని తీసుకురావచ్చు కదా. ఆ, కోచ్ సెలక్షన్ ప్రాపర్గా ఉండే విధంగా, ప్లేయర్స్కి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా వెళ్ళి చేరాలి, అవార్డు నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి. మీరు ఆ పాలసీని మార్చేశారంటే తర్వాత ఏ కమిటీ ఏమీ చేయలేదు. అంటే అది ఈ కోచ్ సెలెక్షన్ విషయం అయితే అది నా చేతుల్లో ఉండదు. నేనేమి గేమ్స్లో ఎక్స్పర్ట్ని కాను. నేనొక మినిస్టర్. ఈ రోజు అయితే ఎవరైనా మినిస్టర్ అయిందా తరువాత నాకు బాక్సింగ్ తెలుసు, మంచి కోచ్ ఎవరున్నారు అని ఆయనకేం తెలియదు అనకూడదు. ఒకవేళ నేను బాక్సర్ని అయితే ఆ సెకండే అతనికి తెలుస్తుంది. ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను, ఆ సినిమా గురించి ఏమన్నా అడిగితే ఆ డైరెక్టర్ బాగా తీస్తాడు అంటాను, ఇతను బాగా డైరెక్ట్ చేస్తాడంట, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను. అది వదిలేసి మీరు నాకు బాక్సింగ్ గురించి చెప్పండి, హాకీ గురించి తెలుసు, ఫుట్బాల్ గురించి తెలుసు అని అంటే అప్పుడు ఫెడరేషనే అక్కర్లేదు అది కదా. కాదు సార్. అంతే కదా. ఏంటంటే రాజకీయ నాయకులు అందరికీ కూడా చెప్పండి. ఫుట్బాల్ వచ్చు, క్రికెట్ వచ్చు, అలాగే హాకీ కూడా వచ్చు. లేదు లేదు లేదు, లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే పొలిటికల్ లీడర్ రేపు సినిమాలు తీయడం మొదలు పెడితే ఏమవుతుంది? లేదు 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 అలా చెప్పలేం. నేను మినిస్టర్ గురించి చెప్పడం లేదు, నేను నా గురించి చెప్తున్నాను. దత్ గారు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫుట్బాల్ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి ఫుట్బాల్ ఆడటం రాదు, హాకీ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి హాకీ రాదు, ఇక బాక్సింగ్ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఒక పంచ్ కూడా ఖచ్చితంగా రాదు. అప్పుడు అప్పుడు గనుక వాళ్ళైతే ఎలా ఎలక్ట్ చేస్తారు చెప్పండి. అంటే వాళ్ళొక సర్కిల్ని తయారు చేసుకున్నారు. వాళ్ళకి మాత్రమే మినిస్టర్స్ దగ్గర ఇంకా బ్యూరోక్రాట్స్ దగ్గర ఎలా పని లాక్కాలో తెలుసు, అందుకే లేదు ఫెడరేషన్లో లేదు ఉన్నారు. లేదు, నేను దీన్ని ఒప్పుకోను. ఒక మంత్రి అయితే సమస్య ఇక్కడే మొదలవుతుంది. కొన్ని నామ్స్ ఉంటాయి. అదేంటంటే వాళ్లకు సంబంధించిన వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ మాత్రమే చేస్తారు. ఇప్పుడున్న ఫెడరేషన్ విషయానికొస్తే అదేంటంటే ఒలింపిక్స్లో కల్మాడి ఉన్నారుగా, అతన్ని జనరల్ సెక్రటరీ, అతను ఒక షూటర్, అతనికి అవార్డు కూడా వచ్చింది. అలా అయితే అతను ఒక అంటే షూటర్ చూసారంటే 2-3 షో పీసులు పెడతారు. లేదు, అంటే ఇలా అవార్డు ఉంచుతున్నారు కదా, తీసుకున్నాం అన్నదానికి ఇవన్నీ 2-3 షో పీసులు చూపించడానికి. పెడతారు అక్కడ. అదే విధంగా హాకీ. ఇండియా టీం కూడా అలాంటిదేనా? చెప్పండి. ఊరికే 2-3 చూపించడానికి షో పీసులు పెడతారు, కానీ నిజంగా కంట్రోల్ చేసే వాళ్ళకి స్పోర్ట్స్ గురించి ఏమీ తెలీదు. ఇది అన్ని ఆటల్లోనూ ఉన్నాయి. లేదు లేదు, నేను మీకు చెప్తాను, దాని గురించి అతనికేమీ తెలీదు. అదేంటంటే ఫెడరేషన్, దాన్ని మనం చేంజ్ చేయాలి. అవును, చేంజ్ చేసి తప్పకుండా చేంజ్ తీరాలి. చేయాలి. ఈ ఫెడరేషన్స్ అన్నిటినీ నడిపే వాళ్ళ మొత్తం టైం చూసారంటే ఆ ప్లేయర్ని ఎలా ప్రోగ్రెస్ చేసేలా దాని గురించి ఉండదు. వాళ్ళు ఎన్నిసార్లు ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి అన్న దాని గురించే ఉంటుంది. నేను ఫెడరేషన్ వాళ్ళందర్నీ కలుస్తాను, చీఫ్ని, సెక్రటరీని, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుంటా. ఇలాంటి విషయాలన్నీ ఒకే నైట్లో మార్చేయడం కుదరని పని. ముందు వాటి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది అర్థం చేసుకొని మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. అప్పుడు ఒక పాలసీ ఏర్పడుతుంది, అప్పుడు ఆ పాలసీని మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఇది మంచి విషయం. ప్రజలు ఈ విధానం పాటిస్తున్నారు. ఈ ఫెడరేషన్లో ఎన్ని లోటులున్నాయి, సమస్యలున్నాయి, అవి ఎప్పుడు తీరతాయి? ఇంకా ప్లేయర్స్కి తగిన సౌకర్యాలుండాలి. అదే కదా మన విధి. సార్, మీరు నిజంగానే ఆడే స్పోర్ట్స్ మ్యాన్ ని కలిశారంటే అక్కడ ఫెడరేషన్ వాళ్ళు లేకపోతే నిజమేంటో మీకు తెలుస్తుంది. స్పోర్ట్స్ మ్యాన్స్ అందరినీ కలిశారు. ఆ తర్వాత రాథోర్ సార్ ఏం చెప్పారంటే ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదేంటంటే అన్ని ఫెడరేషన్లు చాలా బాగా నడుస్తున్నాయి, మంచి విషయం, సాయం చేయాలి అన్నారు. ఈ మాట ఆయనే చెప్పారు. కావాలంటే అదొక ఎక్సెప్షనల్ కేసు అయిండొచ్చు. లేదు, ఆ విధంగా చూస్తే మీకు విషయం చెప్పాలి, ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయం తెలుసుకొని రిఫార్మ్స్ తీసుకోవాలి. రిఫార్మ్స్ అవి ఎలా ఉంటాయంటే మన ప్లేయర్స్ కి దానివల్ల ఎంతో అంటే గౌరవం దత్ గారు, లభిస్తుంది. 100 కోట్ల ప్రజలు ఉండే చోట ఒక్క మెడల్ వచ్చిందంటే అది మన దేశానికి పెద్ద అవమానమే కదా. అవును సార్, అవమానమే, నిజమే, అది అవమానకరమే. పెద్ద అవమానం. అది అవమానమే అంటాను. అది ప్రశ్న అనేది ఎలా ఉంటుందంటే నేనేం చెప్తానంటే దిస్ ఈజ్ ఫెయిర్ ఆర్ నాట్. మినిస్టర్ అయిన 3 నెలల తరువాత ఓవర్ నైట్ లో అన్నిటినీ లేదు మార్చేయడం లేదు, ఎలా మిమ్మల్ని ఓవర్ నైట్ మార్చమనట్లేదు. నేను ఏమంటున్నానంటే మీలాంటి కావాలంటే ఒకరు, తొందరలోనే అన్నిటినీ మార్చే వాళ్ళని తీసుకురండి, నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. అది కాదు, ఏమంటారు? మీలాంటి ఒకరు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను చెప్తాను, వాళ్ళని నాతో పాటు రమ్మనండి, వాళ్ళు చెప్పింది చేస్తాను. అన్నీ మార్చేస్తే నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. వాళ్ళకి నా పదవి ఇప్పుడే మేము ఇదంతా ఇచ్చేస్తా. చేస్తే అలా మీరు కాదు కనీసం సార్. ప్రయత్నిస్తానని మాకు మాటిస్తారా? లేదు, నేనేమి ఊరికే అండల్లా. మీరు చెప్పండి, ఎవరైనా ఒక మినిస్టర్ నెహ్రూ సెంటర్కి వెళ్ళి విజిట్ చేశారా? చెప్పండి. అదే నేను మిమ్మల్ని ప్రశ్న అడగచ్చా? ఖచ్చితంగా అడగచ్చు సార్. సరే చెప్పండి. సరే చెప్పండి, ఏ స్పోర్ట్స్ మినిస్టర్ అయితే నెహ్రూ స్టేడియంకి వెళ్ళి చూసి మన ఒలింపిక్ ప్లేయర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి.
ఎవరైనా సరే వెళ్ళండి, మీ కెమెరామెన్ కూడా పంపండి. అక్కడ ఎటువంటి కండిషన్ ఉందో వెళ్ళి చూడండి. ఇంప్లిమెంట్ చాలా ఉంది. నేను ఒలింపిక్స్ గురించి, ప్లేయర్స్ గురించి పట్టించుకోకపోతే నేనెందుకని ఆదాయాన్ని రెట్టింపు చేస్తా? అక్కడ ఎన్నో సమస్యలున్నాయన్న విషయం తెలుసు. మీరు చెప్పినట్టు ఒకే రాత్రిలో అన్నీ జరిగిపోతే, అంటే ఓవర్ నైట్లో ఇవన్నీ జరిగే పని కాదుగా. అంటే నేను ఒక బాద్షాగా, డిక్టేటర్గా ఉన్నానంటే అన్నిటినీ క్లియర్ చేసి అక్కడ పరిస్థితులను చక్కదిద్దుతాను, మొత్తం అన్నిటినీ మార్చేస్తాను. కానీ డెమోక్రసీలో ఆ విధంగా ఏం జరగదు కదా. మీరు నన్ను తిడతారు, అక్కడున్నవారు అందరూ తిడతారు. ఈయన మనసులో ఏమనుకుంటున్నాడు, ఈయనేమన్నా అంత పెద్ద గొప్పవాడా? లేదు సార్, మీరు అంతే కదా. స్పోర్ట్స్ ని సరిచేయడానికి కోసం డిక్టేటర్ అయ్యారంటే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని లేదు మెచ్చుకుంటారు. లేదు, అలాగే ఏమీ అందులో జరగదు. అనుమానమే లేదు. ఖచ్చితంగా ఏమీ జరగదు. నేను నిజమే చెప్తున్నాను. ఇటువంటి విషయాల్ని మీరు వాళ్ళకు వివరంగా చెప్పండి, అదే డిక్టేటర్ గురించి. అప్పుడు అందరూ డిక్టేటర్స్ గా మారతారు.